అంటే అది లోకేష్ అంటున్నాడు. నేను యువగలం యాత్ర ప్రకటించిన వెంటనే జగన్ భయపడేశాడు, అందుకే నా పైన కేసు పెట్టాడు అని. కానీ చంద్రబాబు నాయుడు పైనే భయపడని జగన్మోహన్ రెడ్డి లోకేష్కి ఎందుకు భయపడతాడు? సో లోకేష్ పొలిటికల్ స్టేచర్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ స్టేచరు ఎక్కువ కదా. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా 50% ఓటింగ్తోని 151 మంది ఎమ్మెల్యేలతోని అత్యంత శక్తివంతుడుగా జాతీయ స్థాయి గుర్తింపున్న నాయకుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు ఓడించి 23 సీట్లకు పరిమితం చేసి గెలవగలిగాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉన్న రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి సోనియా గాంధీ తిరుగులేని నాయకురాలుగా ఉన్న రోజుల్లో సోనియాపై తిరుగుబాటు చేశాడు. సో కేవలం రాజశేఖర్ రెడ్డి లెగసీని జెండా పట్టుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఒక పెద్ద సానుభూతి వెల్లువ ఒక ఫినామినాగా వచ్చాడు. 2014లో కూడా 2% మాత్రమే ఓట్ల తేడాతో ఓడిపోయాడు. స్వతహాగా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాక కాంగ్రెస్ నుంచి వచ్చేసాను కనుక కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ సీటు కూడా వద్దని ఉప ఎన్నికలపై 5 లక్షల మెజార్టీతో గెలిచాడు. సో మన జగన్మోహన్ రెడ్డి అభిమానుల చంద్రబాబు నాయుడు అభిమానులను ఆలోచిస్తే ఫ్యాక్ట్స్ అర్థం కాదు. ఫ్యాక్ట్స్ని ఫ్యాక్ట్స్గా చూడాలి కదా, ఇదన్నీ హిస్టరీ కదా. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి లోకేష్ ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు, ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ గెలవలేదు. పార్టీ నాయకుడిగా, జనరల్ సెక్రటరీగా, శాసన మండలి సభ్యుడిగా, మంత్రిగా ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అపాయింట్మెంట్లు, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్లు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ స్టేచర్కు లోకేష్ పొలిటికల్ స్టేచర్కి ఎక్కడా పోలిక లేదు. సో అందువల్ల లోకేష్ నన్ను చూసి జగన్ భయపడుతున్నాడు, యువగలానికి భయపడి వస్తున్నాడంటే చంద్రగలానికే భయపడినాడు, యువగలానికి భయపడతాడా? సో అందువల్ల అది కొద్దిగా ఓవర్ ఎగ్జాగరేషన్ అవుతుంది. ఇట్ డజంట్ జెల్. అంటే ఒక న్యూట్రల్ అబ్జర్వర్కి కూడా ఇదేంటి పోలిక అని పెట్టారు.